లగ్జరీ లైఫ్ వస్తుంది. అంటే ఈ జన్మ కంటే ఉత్తమమైన జన్మ. అంటే డబ్బు పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది, మంచి మంచి భర్త, మంచి పిల్లలు, అత్తమ్మ దొరుకుతారు. కానీ మోక్షం రాదు. అందరికీ కావాల్సింది అదే. మనం ఏమనుకుంటామంటే పిల్లల్ని కన్నాం, పెళ్ళిళ్ళు చేసినాం, మన్మన్లు పుట్టిండ్లు, ఇంకేముంది ఇక ముక్తి కావాలి అని కోరుకుంటాం. ముక్తి ఇలా అడిగితే అలా వచ్చేది కాదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే జ్ఞానం వస్తే, ఏ జ్ఞానం? నేను శరీరం కాదు. ఎవరిని? ఆత్మ. ఆత్మ. ఆత్మ అని అంటే సరిపోదు, ఆత్మలా జీవిస్తే అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది. అప్పుడు రాదు, ఇంకా ఆగండి, ఓ ఉరుకుతున్నారు. శరీరం కాదు ఆత్మనని తెలుసుకొని ఆత్మలా జీవిస్తే, అంటే నేను ఆత్మని, శరీరం కాదు. శరీరానికి ఎక్కువ వ్యామోహం ఉంది. శరీరానికి మేక వేయడం, తినబెట్టడం, పండబెట్టడం, ఆత్మ గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆత్మ గురించి ఎప్పుడైతే పట్టించుకుంటావో, అంటే ఆత్మకి ధ్యానం, ఆహారం, ధ్యానం చేయడం, జ్ఞానాన్ని అందించడం ఎప్పుడైతే పెంచుతావో అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలే అని నువ్వు తెలుసుకుంటావు. నువ్వు ఆత్మ తెలుసుకున్నావు, బట్టి చెవుల ద్వారా తెలుసుకున్నావు, కానీ అనుభవం కాలే. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, జ్ఞానం సంపాదిస్తావో, నేను ఆత్మనే, నా తోటి వారందరూ కూడా ఆత్మలే, ప్రతి మూగజీవిలో ఉంది కూడా ఆత్మే, అంటే సర్వం కలిదమంతా ఆత్మమయమే. అప్పుడు బ్రహ్మ జ్ఞానం వస్తుంది. ఫస్ట్ నేను అన్నది ఆత్మ, ఆత్మజ్ఞానం. అందరూ ఆత్మస్వరూపులే, అందరిలో ఆత్మే, పరమాత్మే ఉన్నాడని సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో అదే బ్రహ్మ జ్ఞానం, భగవద్గీత జ్ఞానం. అప్పుడు వస్తుంది మనకి మోక్షం, ముక్తి. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాము, నువ్వే భగవంతుడు అవుతావు. ధ్యానం ఎందుకు 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 అంటే దయ్యాలుగా ఉన్న మనము దైవాలు కావడం కోసం. మేడం దయ్యాలనేది ఏంటి? దయ్యాలంటే మేడం రాక్షసుడు. అంటే మన లోపల అవతారం మనిషిదే అమ్మ, కానీ గుణాలవి కావు. కరుణ లేదు, ప్రేమ లేదు, దయ లేదు. ఏముంది? కోపం, కామం, ఈర్ష, పగలు. ఉన్నాయా లేదా? అందరిలో ఉన్నాయి. నా దగ్గర లేవంటారు లేరు, ఇక్కడ నా దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే తక్కువ ఎక్కువ. అవి పోగొట్టుకోవడానికి ఏదో ఇలా తిరిగేది. ఇలా చెప్తూ ఉంటే మా దగ్గర ఉన్నది మీకు ఇస్తే మా దగ్గర లేదు ఆయన ఇస్తాడు. అందుకని అమ్మ, మనము ఎప్పుడైతే ఈ పని చేస్తామో, ఏ పూజ చేయడంలో ఫలితం ఉంది, కానీ నీకు ఉత్తమమైన జన్మ కానా జన్మ అంతా. మోక్షం కావాలి అంటే ధ్యానం చేయాలి, జ్ఞానం వస్తుంది. ధ్యానం దేని కొరకు? దైవం కావడం కోసం. మనము రాక్షస గుణాలతో ఉన్న మనల్ని ఫస్ట్ మానవుడుగా తయారవుతాం, మానవత్వం ఉన్న మనిషిగా తయారవుతాం ఫస్ట్. తర్వాత మానవత్వం ఉన్న మనిషిలో ఏ గుణాలు ఉంటాయి? కరుణ, ప్రేమ, దయ, సత్యం, ధర్మం, అహింస, శాంతం. ఇవన్నీ 8 పుష్పాలు నీ లోపల ఎప్పుడైతే వికసిస్తాయో అప్పుడు నువ్వు మానవత్వం ఉన్న మనిషివి. చూడండి, మానవుడు మానవుడు అంటాం, కానీ మానవునికి తత్వం లేదు. అందరూ అమ్మ అమ్మ అంటాం, కానీ అమ్మకి తత్వం లేదు. అమ్మ అంటే అందరికీ అమ్మ కావాలి. నువ్వు దుఃఖంలో ఉన్నావా? నేను అమ్మగా మారాలి. నీకు నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచి ఈ మార్గంలోకి తీసుకురావడమే అమ్మ తత్వము. నా వాళ్ళు మారితే ఆలు అనుకోవడం కాదు, అందరూ రావాలని అందరికీ సేవ చెయ్యడమే అమ్మ తత్వము. అలాగే మానవ తత్వం బయటకు వస్తుంది. మనలో ఉన్న నిజమైన మానవుడు బయటకు వస్తాడు ధ్యానం చేస్తే. ఇప్పుడు మన లోపల అన్నీ ఉన్నాయా లేదా? అబద్ధం ఆడకుండా చెప్పండి, అందరి లోపల కోపం ఉందా లేదా? కామం. కామం అంటే ఏంటిది? మన దగ్గర ఆసర లేదు కోరిక తీర్చుకోవడానికి, డబ్బులు లేవు అంటే కోరికలు, అది కాల ఇది కాల, ఓ అది కాల ఇది కాలనే కోరికలు. మన కోరికలు ఆకాశం కనిపిస్తున్నాయి, మన దగ్గరనేమో ఆవగింజలేదు.